మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్ట కార్తీక్. గత 2 రోజులుగా మంచు మోహన్ బాబు కుటుంబంలో గొడవలు మనం చూస్తున్నాం. ఆ గొడవలు 4 గోడలకు మాత్రమే పరిమితం అయితే మనకు సంబంధం లేదు, కేవలం వాళ్ళ వ్యక్తిగతం అనుకుందాం. కానీ అది స్టేషన్ దాకా వచ్చింది, కేసులు పెట్టుకునే దాకా వచ్చింది, దాడుల వరకు వచ్చింది. ఇవంతా మనం చూస్తూ ఉన్నాం. చివరికి మంచు మనోజ్ ట్విట్టర్లో కూడా ట్వీట్ చేశాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని, సీఎం చంద్రబాబు నాయుడిని, తెలంగాణలో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కని ట్యాగ్ చేస్తూ నాకు ప్రాణహాని ఉంది మా నాన్నతో చెప్పేసి చేశాడు. ఇంతకీ పెద్దరాయుడు కేవలం సినిమాలకు మాత్రమే పెద్దరాయుడా? పెద్దరికం సినిమాలో మాత్రమే పెద్దరికమా? అందరికీ నీతులు చెప్పి అందరినీ తనేదో క్రమశిక్షణ, తనేదో అందరికంటే విలువలతో ఉండే వ్యక్తిని తనకు తాను చెప్పుకునేటువంటి మోహన్ బాబు, తన రిజెండ్ని అని తనకు తాను బిరుదునిచ్చుకునే మోహన్ బాబు నిజ జీవితంలో అలా కాదా? ఈ గొడవలకు అసలు కారణాలు ఏంటి? ఆస్తుల్లో ఎవరి వాటాలు తెరిచే విషయంలో ఎవరు అడ్డు చెప్తున్నారు? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక, సినిమా విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం. మోహన్ బాబు గారి కుటుంబం రోడ్డు మీద పడింది, కేసులు పెట్టుకునే దాకా పోయింది. ఎక్స్ వేదికలుగా ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు కూడా చేసుకుంటా ఉన్నారు. ఏదో మంచి విష్ణు చర్చలు జరగబోతున్నాను వింటా ఉన్నాం. అసలు ఈ గొడవలకు కారణం ఏంటి? అంటే ఒకటి ఒక రకంగా అండి కార్తిక్ గారు, పెదరాయుడి కుటుంబానికి ఒక గడ్డు కాలమేగా కనపడుతుంది. వీరన్నుడు సినిమాల్లో తీర్పునిచ్చే పెదరాయుడు తన తీర్పే శాసనం, మిగతా వాళ్ళు అమలు చేయాల్సిందే. అటువంటి వ్యక్తి మనం చూస్తే గనక ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సమకాలీన చిత్తూరు జిల్లా ఆయన భక్తవత్సల నాయుడు అసలు పేరు. ఆ తర్వాత నుంచి ఆయన పరిణామక్రమంలో ఎన్టీ రామారావు గారి దగ్గర అవటం, ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడయ్యాడు. ఆ తర్వాత దాసనారాయణరావు ప్రియ శిష్యుడయ్యాడు. తర్వాత పరిటాల రవి గారి స్నేహితుడయ్యాడు. అదే విధంగా విద్యా సంస్థలు నెలకొల్పాడు. విద్యా సంస్థల ద్వారా కొన్ని వేల మందికి విద్యను అందిస్తున్నాడు. అది కొన్ని ఈ మధ్య వివాదాల కేంద్ర బిందువు అయింది. సరే, తనకి మొదటి సంతానం ద్వారా ఇద్దరు మనకు తెలిసిన అంశమే. ఎవరు? ఇప్పుడు విష్ణు, ఆమె వాళ్ళ అమ్మాయి పేరు మంచు లక్ష్మి. ఇక రెండో సంతానం ఇప్పుడున్న తన భార్యకి మనోజ్ పుట్టాడు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు పబ్లిక్లో వచ్చిన తర్వాత, సెలబ్రిటీలో వచ్చిన తర్వాత, ఇది మీరన్నట్టు 4 గోడలకే కుటుంబం మధ్య జరగాల్సింది ఇది బయటకు వచ్చింది కాబట్టి అది రివీల్ అయిపోయింది. మన సమస్య కాదు ఇది. కానీ ఎక్కడ చూసినా మీరు అన్నట్టు సోషల్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, మొత్తం ఇదే ఇష్యూ. నిజంగా సార్, ఆదివారం రోజు నేను వీడియోలు చేయలేదు. ఎందుకంటే అది కేవలం వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం కదా, కుటుంబ వ్యవహారం కదా. ఎప్పుడైతే మంచి మనది హాస్పిటల్ దాకా గాయాలతో వచ్చాడో ఈ ఇష్యూని మనం టేకప్ చేయాలి, మీడియాగా మాట్లాడాలి అనే దాకా నేను తీసుకొచ్చాను. నిన్న కేసులు కూడా పెట్టుకున్నాను. నేను కూడా మీ భావంలో నుండి 2 రోజుల నుంచి అసలు మోహన్ బాబు గారి సబ్జెక్ట్ వాళ్ళ అంతర్గతమైన సమస్య కదా అని అనుకున్నాను. కానీ అది దాటి కోర్టు ఒకళ్ళ మీద ఒకళ్ళు, అంటే కొడుకు మనోజ్ పోయి పోలీస్ స్టేషన్, పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాం. ఆయనకు మెడ ఎముకల దగ్గర కొద్ది చిట్లిందని, చేతులు అరికాళ్ళ దగ్గర దెబ్బలు తగిలిందని, ఒక 20 మంది దాడి చేశారని చెప్పాడు. దాని వెనక తన తండ్రి పాత్ర ఉందన్నాడు. అదే సమయంలో ఈవినింగ్ మధ్యలో వాళ్ళ సిస్టర్ వచ్చింది. ఆమె ముంబైలో స్థిరపడింది, ముంబై నుంచి వచ్చింది. తను బాగా ఇష్టం మనోజ్ అంటే. తను చెప్పిన ఎంత లేదన్న ఉద్దేశంతో గుడ్ బై హైదరాబాద్ అని చెప్పి ట్వీట్ చేసి ఆమె ముంబై వెళ్ళిపోయింది. అదేవిధంగా వాళ్ళ బ్రదర్ విష్ణు ఏమో దుబాయ్లో ఉన్నాడు. ఈ రోజు రేపు వస్తారంటున్నారు. ఇంటి దగ్గర 70 మంది బౌన్సర్లు, మోహన్ బాబు గారి ఇంటి దగ్గర. మనోజ్ ఇంటి దగ్గర 40 మంది బౌన్సర్లు పెట్టారు. ఈ బౌన్సర్లు ఏంది, గొడవ ఏంటి, తండ్రి కొడుకుల మధ్య ఏంటి అనేది అందరికీ చర్చే. మీరు అన్నట్టు సాయంత్రానికి మీరు కాముగా ఉంటుంది అనుకున్న ఉద్దేశంతో అనుకుంటే ఎవరో పెద్దలు తలదూర్చలేదు. ఎందుకంటే మోహన్ బాబు జోలికి ఎవరు రారు. ఆయనే తీర్పు చెప్పుకోగలరు కదా కొడుకుల మధ్య అనుకున్నారు. చిన్న శ్రీశైలం యాదవ్ ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడే ప్రయత్నం చేశాడంటే కాలేజ్ ఎవరో చిన్న శ్రీశైలం ఎంటర్ అయ్యాడా, పెద్ద శ్రీశైలం అనేది మనకు అప్రస్తుతం. సాయంత్రానికి ఈయన కూడా 2 పేజీలు సైబరాబాద్ కమిషనర్ కంప్లైంట్ ఇవ్వటం, నా కొడుకు వల్ల, కోడల వల్ల, మౌనిక అంటే భూమా నాగిరెడ్డి గారి కూతురు చిన్న కోడల వల్ల నాకు ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇచ్చాడు. ఇది ఆస్తుల మధ్య తగాదా, మోహన్ బాబు యూనివర్సిటీ విద్యా సంస్థల మధ్య తగాదా, ఈయన సంపాదించిన ఆస్తుల మధ్య తగాదా అని ఇంకా తేలాల్సి ఉంది. ఎందుకంటే గతంలో ఆయన ఇంటర్వ్యూలో, ఒక ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఏదున్నా నా ఆస్తి మొత్తం మన 3 బిడ్డలకి అని చెప్పి 3 పేర్లు చెప్తా, మంచు లక్ష్మీ ప్రసన్న, విష్ణు బాబు కావచ్చు, మనోజ్, ఈ 3కే చెందుద్ది. దీంట్లో ఎక్కువ భాగం నా కూతురికే, మా ఆడపిల్లంటే నాకు ఇష్టం, నా బిడ్డ అని చెప్పి అన్నాడు. అది ఆ ఇంటర్వ్యూ కూడా ఇప్పుడు ట్రోల్ అవుతా ఉంది. ఈ మధ్య కాలంలో ఏమైంది అన్నదమ్ముల మధ్య, మనం కూడా 2 months బ్యాకే వీళ్ళ మధ్య తగాదైంది. విష్ణు వెళ్ళి తమ్ముడిని కొట్టినట్టుగా
ఆ రోజు చూసాం. తర్వాత అవును. రాజీ అయిపోయింది. అవును. తర్వాత ఏదైనా కానీ ఈయన పెళ్లి చేసుకోవటం, ఆ పెళ్లిని మొదటి నుంచి కూడా విభేదించడం, ఈయన భూమా నాగిరెడ్డి గారి కూతుర్ని కూతుర్ని మౌనికని అవును. చేసుకోవటం. తనకు ఆల్రెడీ బిడ్డ ఉంది. ఆ బిడ్డను కూడా కొడుకులాగా చూసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. మనోజ్ ఏంటంటే అందరిని కలుపుకుంటాడు, రామ్ చరణ్ వీళ్ళందరితో కూడా బాగుంటాడు. అదే సమయంలో వీళ్ళ కొద్ది డిఫరెంట్గా ఉంటుంది. మోహన్ బాబు గారు కావచ్చు, వీళ్ళు విష్ణు కావచ్చు డిఫరెంట్. సరే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళ మధ్య జరిగింది ఏమైంది? నిన్న 4 గోడల మధ్య జరగాల్సింది దాటి బయట ప్రపంచానికి తెలిసింది. పోలీస్ స్టేషన్కి ఎక్కారు. ఇటువంటి సిచ్యువేషన్స్లో అసలు ఎందుకు ఈ తగాదాలు వచ్చినాయి? ఈ మధ్య వినయ్ అనే ఒక వ్యక్తి పేరు వచ్చింది. అవును. ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ ఆఫ్ మోహన్ బాబు యూనివర్సిటీ. దీంతో పాటు ఈయనకు 24 ప్రైమ్స్ ఒక ఇండస్ట్రీ కూడా ఉన్నది. 24 ప్రైమ్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది, మేనేజింగ్ ట్రస్టీ. దానికి కూడా ఎవరు? వినయ్యే. వినయ్ ఒకప్పుడు సాక్షిలో సీఈఓగా చేశాడంట, తర్వాత ఇండియా టుడేలో చేశాడంట. ఆయన తీసుకొచ్చి ఇన్స్టిట్యూషన్ పెట్టుకున్నాడు. అంత నమ్మకంగా ఎలా ఈయన ఎమర్జ్ అయ్యాడు? ఆ తర్వాత ఈయన దగ్గరికి మొన్న ఈ మధ్య మోహన్ బాబు యూనివర్సిటీ, మోహన్ బాబు స్కూల్స్లో కూడా తగాదా అయితే విద్యా సంఘాలన్నీ వస్తే ఈయనతో మాట్లాడడానికి కూడా అపాయింట్మెంట్ కూడా ఇలా ఈయన చూస్తున్నాడు అంతా. ఒకవైపు తన వ్యాపారాలు కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు. ఈయన 2 రోజులు తిరుపతిలో ఉంటే 2 రోజులు హైదరాబాద్లో, 2 రోజులు ముంబై, లేకపోతే దుబాయ్లో, చైనాలో అలా ఉండే ఈ వ్యక్తికి ఇంకో కంపెనీ కూడా సీఈఓగా, ఎండీగా ఉన్నాడు. కాబట్టి ఈ వినయ్ అనే మధ్యలో ఈ వ్యక్తికి ఇంత ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఒకటి చర్చ జరుగుతుంది. ఈ వినయే మనుషులను పెట్టి కొట్టించాడు మోహన్ బాబు గారు చెప్తే, మనోజ్ని అని చెప్పి అదొకటి అంటున్నారు. ఏదైనా సార్ కుటుంబం మధ్య తగాదాలు, ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళు తల్లిదండ్రుల కడుపున 3 సంతానం, ఏదున్నా వాళ్ళకే, వాళ్ళ బిడ్డలు మనవడు మనవరాళ్ళే. భక్త కన సినిమా కూడా 100 కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నారు. దాంట్లో కూడా ఈ 3 పిల్లలు తర్వాత బాబు కలిపి అందరూ కూడా నటిస్తున్నారు దాంట్లో. బాలీవుడ్ నటులు కూడా నటించే ఈ సమయంలో ఆ సినిమా రిలీజ్ కావాలి, మంచి హిట్ కావాలని అందరూ కోరుకున్నారు. ఈ సమయంలో వీళ్ళ మధ్య ఈ తగాదా ఏంటంటే వీళ్ళ మధ్య కుటుంబంలో ఇంకొకరు ఇన్వాల్వ్ కాకూడదు. అవును. ఆ సమస్యని 4 గోడల మధ్య పరిష్కరించుకుంటే సాల్వ్ అవుతుంది. ఇంకొకరు ఇన్వాల్వ్ అయితే ప్రాబ్లం వస్తుంది. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేశారనేది ఇక్కడ కనపడుతుంది. కాబట్టి ఇది ఎక్కడ ఎవరు? ఒకప్పుడు దాసనారాయణ ఉన్నాడు కాబట్టి దాసనారాయణ అయితే రే మోహన్ బాబు రా అని చెప్పేసి ఆయన మాట్లాడేవాడు. ఇప్పుడు ఆయన చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా ఉన్నారు అనుకుంటే మురళీమోహన్ గారు లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు తప్పితే, లేకపోతే రజనీకాంత్ రావాలా తమిళనాడు నుంచి. రజనీకాంత్ బాగా అటాచ్మెంట్, వాళ్ళు సాల్వ్ చేయాలి తప్పితే ఇంకెవరు మాట ఇది మోహన్ బాబుకి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆయన ట్వీట్ మీరు అన్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ట్వీట్ చేశారని మనోజ్ అని చెప్పి అంటున్నారు. సరే, మనోజ్కి అన్యాయం జరిగిందా? మనోజ్ ఆస్తి కోసం హక్కు అడిగాడా? ఆయనకేమన్నా విష్ణు పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు తన అన్న పట్ల గొడవలు ఉన్నాయి, ఆస్తి తగాదల, ఇది దాటి ఎందుకు బయటికి వెళ్ళి కంప్లైంట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనేది పోలీసుల ఎంక్వైరీలో తేలాల్సిందే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.